సమస్త విశ్వము, పంచభూతాలు, పంచతన్మాత్రలు, అవ్యక్తము, మహత్తు, ఈ పంచభూతాత్మైనటువంటి సకల సృష్టి 84 జీవరాశులు భగవంతుని స్వరూపాలే అని కొంతమంది. ఇలా దేవుని గురించి అనేక రకాలుగా మానవుడు యోచించి అటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే మరి ఎన్నో నియమాలు నిష్టలు పెట్టుకొని, మంత్రాలు పెట్టుకొని, శాస్త్రాలు చదివి, అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు చేసి, క్రతువులు చేసి, మరి పూజలు చేసి, కొంతమంది తపస్సులు చేసి, సంవత్సరాల తరబడి హిమాలయాల్లో తపస్సులు చేసి మేము దైవాంశ సంభూతలమని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. తపస్సు చేసిన యోగి అయినా దైవ స్వరూపమే, జ్ఞానమైన నలజీమైన దైవ స్వరూపమే. ఎందుకంటే అన్నీ ఆ భగవంతుడి నుంచి వచ్చినవి.